ఫ్రెండ్స్, ఒకప్పుడు మనం టిఫిన్ తినాలంటే ముందుగా గ్లాస్ తీసుకొని బుట్ట కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళము టిఫిన్ షాప్కి. సో కంపల్సరీ బుట్ట గ్లాస్ అయితే కంపల్సరీ తీసుకొని టిఫిన్ షాప్కి బయలుదేరే వాళ్ళము టిఫిన్ కోసము. సో మెయిన్గా మన 90s కిడ్స్కి అయితే బాగా తెలుసు. సో అప్పట్లో అయితే బుట్ట ఒకటి గ్లాస్ ఒకటి తీసుకెళ్ళేవాళ్ళం టిఫిన్ షాప్ దగ్గరికి. సో వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు ఇచ్చి టిఫిన్ చెప్పేవాళ్ళము. సో పలానా దోశ కానీ ఇడ్లీ కానీ కావాలి మాకు అని చెప్పి డబ్బులు ఇచ్చి వచ్చేసేవాళ్ళము. సో వాళ్ళు పోసేవాళ్ళు. సో వరుసగా మనకు కావాల్సిన ఐటమ్ అన్నీ టిఫిన్ షాప్ కాడ. అండ్ మనం ఇంటికి వచ్చేసేవాళ్ళము. అండ్ ఆ తర్వాత కాసేపు తర్వాత వెళ్ళేవాళ్ళము. ఒక పావు గంట అరగంట తర్వాత అప్పటికే కట్టి పెట్టేవాళ్ళు. సో నీట్గా చట్నీ టిఫిన్ పట్టుకొని మళ్ళీ మనం ఇంక రిటర్న్ వచ్చేసేవాళ్ళము తీసుకొని మనకు కావాల్సిన ఐటము. సో దాదాపు అప్పట్లో బిలే ఉండేది ఆ రోజుల్లో. ఇంటికి వచ్చి నీట్గా కూర్చొని వాటరు చట్నీ పక్కన పెట్టుకొని చెరో గ్లాసు మంచి టీవీలో సీరియల్ చూస్తూ తినేవాళ్ళము. సో మనం ఇంకా ఎంజాయ్ చేస్తా సో నీట్గా మనకు కావాల్సిన ఐటము. సో నేను అయితే ఉప్మా దోశ తినేవాడిని. ఉప్మా దోశ నా ఫేవరెట్. ఉప్మా దోశ, సాదా దోశ రెండు కలుపుకొని తినేవాడిని నేనైతే. అండ్ ఇంకా చట్నీ వేసుకునేవాళ్ళు 2 రకాల చట్నీ. సో తెల్ల చట్నీ, ఎర్ర చట్నీ రెండు కలుపుకొని తింటుంటే బిల్లే ఉంటుంది అసలు. సూపర్గా ఉంటుంది ఉప్మా దోశ చట్నీ. ఇది ఫేవరెట్ సీరియల్ అమృతం. సూపర్ ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఏంటంటే 2 చట్నీ కలుపుకొని తింటే ఇది సూపర్గా ఉంటుంది. సో ఆ రోజులే వేరు. ఇప్పుడైతే మనం వెళ్ళి పేపరు ప్లాస్టిక్ కవర్లు తెచ్చుకుంటున్నాము. బుట్టలు కానీ గ్లాసులు కానీ ఎవరు వాడట్లేదు.